అసలు ఇలా ప్లేట్ లో డ్రై ఫ్రూట్స్ దంచడం ఎక్కడన్నా చూసారు? దీని వెనక చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది, చెప్తాను రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాము. దీనికోసం మనం పంకిన్, వాటర్ మిలన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తో పాటు ఫ్లాక్ సీడ్స్, కాషు అండ్ ఆల్మండ్స్ కూడా వేసుకుంటాము. ఇంకా స్వీట్నెస్ కోసం ఏం ఎక్స్ట్రా యాడెడ్ షుగర్స్ వేయకుండా డేట్స్ వేసుకుంటున్నాము. ఇట్లా వాళ్ళు ఇది హెల్దీ అని చెప్తే వినము. ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఇది తింటే మెటబాలిజం పెరుగుతుంది అంటే వింటాము. అలా ఎవరో రీల్ లో చెప్పారంటే అందుకని మా చెల్లి డ్రై ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది. రోస్ట్ చేయమంటే ఎక్కడ మార్చేస్తుంది అని చెప్పి మా మమ్మీ ఈ డ్యూటీ నాకు అప్ప చెప్పింది. ఇక్కడే మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మిక్సీ కేసి ఎక్కడ పౌడర్ అయిపోతుంది అని చెప్పి చాపర్ లేసి చాప్ చేస్తుంది. ఇలా ఎంతసేపు చేసినా ఏ మాత్రం చాప్ అవ్వలేదు. అందుకే తెలివిగా ఆలోచించి ప్లేట్ లో వేసి దంచుతుంది. ఇంకా లాస్ట్ కి మనమే తినేదని చెప్పి మిక్సీ కేసి లైట్ గా తిప్పాము. తర్వాత ఉండలు చుట్టడానికి నెయ్యి ఇంకా డేట్స్ పేస్ట్ వేసి అయితే మిక్స్ చేస్తున్నాము. ఇది మిక్స్ చేయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైమే పట్టింది. ఫైనల్లీ మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ మొత్తంలో మా మమ్మీ అయితే అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే తనకి ఏదో అర్జెంట్ స్టిచింగ్ వర్క్ ఉందంట. సర్లే అలసిపోయే లడ్డు తినని చెప్పి అయితే ఇచ్చాము. టేస్ట్ కూడా చాలా బాగుందంట. అయితే డ్రై ఫ్రూట్స్ మీద 600 పెట్టాము. మాకైతే 30 లడ్లు వచ్చాయి. బెస్టా కాదని డెఫినెట్లీ కమెంట్ చేయండి. డైలీ అని డ్రై ఫ్రూట్స్ తినలేమని అనుకున్న వాళ్ళు ఒక్క లడ్డు ట్రై చేయొచ్చు. టేస్ట్ కూడా బాగుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.